ఆధార్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అప్డేట్. వారి కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో నయో యాప్ను రిలీజ్ చేసింది. దీని ద్వారా ఆధార్ కార్డును షేర్ చేయడం, ఫేస్ స్కాన్ రికగ్నైజేషన్ వంటి అనేక ప్రయోజనాల్ని కల్పించింది. అలాగే మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లను ఈ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింతకీ అవేంటి? గతంలో ఉన్న యాప్లకు దీనికి ఎలాంటి వ్యత్యాసం ఉంది? కొత్త అప్లికేషన్ను వాడాలంటే ఏ ఇన్ఫర్మేషన్ అవసరమవుతుంది? ఇలాంటి పూర్తి వివరాలపై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా చోట్ల ఇదే ధృవీకరణగా ఉపయోగపడుతుంది. అయితే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ హార్డ్ కాపీ లేదా డౌన్లోడ్ చేసుకున్న కార్డును వెంట పెట్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఎవరికైనా ఆ వివరాలు కావాలంటే మొత్తం కార్డును పంపాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆధార్ కార్డును డిజిటల్ రూపంలో ఎప్పుడు అందుబాటులో ఉంచుకునేందుకు వీలుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI చర్యల్ని చేపట్టింది. ఇందులో భాగంగానే సరికొత్త అప్లికేషన్ను లాంచ్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ఇతర డాక్యుమెంట్లను RTI వ్యాలెట్లో ఉంచుకుంటాం కదా, అదేవిధంగా UIDAI తీసుకొచ్చిన ఈ యాప్లో ఆధార్ను డిజిటల్ రూపంలో పొందుపరుచుకోవచ్చు. అయితే ఆధార్ అప్లికేషన్లో ఉన్నట్లు డిజిటల్ కార్డ్ డౌన్లోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్, వర్చువల్ ID వంటి ఫీచర్లు మాత్రం దీంట్లో ఉండవు. కొత్త యాప్ ద్వారా ఆధార్ వివరాలను ఇతరులతో పంచుకోవడం సులభం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అందులో ఏ సమాచారాన్ని షేర్ చేయాలి, ఎంతవరకు పంపాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు. అనవసరమైన వివరాల్ని ప్రైవేట్గా ఉంచుకునే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. ఉదాహరణకు మీ పేరు, ఆధార్ నెంబర్ మాత్రమే ఇతరులతో పంచుకోవాలంటే అంతవరకే సెండ్ చేయొచ్చు. మిగతా ఇన్ఫర్మేషన్ హైడ్లో ఉంటుంది. అంతేకాదు, ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతో పాటు బయోమెట్రిక్ డేటాను అన్లాక్ చేసే సదుపాయాన్ని కల్పించారు. అలాగే యూజర్లు వారి ఆధార్ను ఎప్పుడు ఎక్కడ వాడారో కూడా తెలుసుకోవచ్చు. ఆ వివరాల్ని వారే ఇచ్చారా లేక ఇతరులు ఎవరైనా దుర్వినియోగం చేశారా అనేది కూడా గుర్తించవచ్చు. ఇవే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డుల వివరాలన్నీ ఒకే చోట భద్రపరిచేందుకు కొత్త యాప్ ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వినియోగించడం చాలా ఈజీ. దీనికోసం ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళాలి. అందులో ఆధార్ అని టైప్ చేస్తే అప్లికేషన్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయిన తర్వాత సెక్యూరిటీ కోసం అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ నెంబర్ను రిజిస్టర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కు ఓకే చెప్పాలి. తర్వాత ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ని ఇచ్చి ఫేస్ స్కాన్, సెక్యూరిటీ పిన్ సెటప్ వంటి ప్రాసెస్ పూర్తి చేయాలి. అనంతరం ఆధార్ యాప్ సేవల్ని వినియోగించుకోవచ్చు. UIDAI తెచ్చిన ఈ అప్లికేషన్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. దీనివల్ల ఆధార్ సేవలు మరింత సులువుగా, సురక్షితంగా పొందే వీలు కలుగుతుంది. కీలకమైన వివరాలు మిస్యూజ్ కాకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త యాప్ను మీరు ఓసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.